హాయ్ అండి. ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేశాను షాంపూ బేస్ గురించి. అయితే మళ్ళీ వెంటనే ఎందుకు వీడియో షూట్ చేస్తున్నానంటే, నేను ఆ వీడియో షూట్ చేశాక అప్లోడ్ చేసేటప్పుడు చూసుకున్నాను. డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువున్నాయి. దీని గురించి మాట్లాడదామని మళ్ళీ వెంటనే వితిన్ 2-3 మినిట్స్‌లోనే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అయితే నాకు ఆల్రెడీ డార్క్ సర్కిల్స్ ఉంటాయి లైట్‌గా. ఎందుకంటే కొంచెం నేను నిద్ర తక్కువ పోతాను. అండ్ కొంచెం స్ట్రెస్ తీసుకుంటాను. విచ్ ఈజ్ నాట్ గుడ్, నాకు కూడా తెలుసు. బట్ స్టిల్ ఏంటో ఏదో సాధించాలి, ఏదో ఏంటో నేను ఇది చెప్పడానికి కూడా రావట్లేదు, క్యాజువల్గా మాట్లాడుతున్నాను. ఏదో సాధించేయాలి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది, ఇంకా ఏమైనా చేయాలి, ఇంకేమైనా చేయాలి. దాంట్లో ప్రైమరీగా ఉన్నది ఏంటంటే యూట్యూబర్ అవ్వాలని పెద్ద కోరిక అనమాట. యూట్యూబర్ అవ్వడం ఏముంది, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేసి వీడియోస్ పెట్టేస్తే యూట్యూబరేగా అనుకోవచ్చు. అలా కాదు, ఒక మంచి గుర్తింపు ఉన్న యూట్యూబర్ అవ్వాలి అని ప్రజెంట్ ఉన్న కోరిక అనమాట నాకు. అంటే ఈ అంబిషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి డెఫినెట్లీ. సో ప్రజెంట్ ఉన్నదైతే అది. దానివల్ల నిద్ర లేకపోవడం అలా ఏం కాదు, స్ట్రెస్ ఏం కాదు. సో ఏదో ఒకటి అంటే నాకు కాసేపు కూడా ఖాళీగా ఉండాలి అనిపించదు. అంటే ఫిజికల్గా ఖాళీగా ఉండడం అని కాదు, ఆలోచనలు ఏవో ఒకటి రన్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అని. సో ఇంకేం చేయాలి, ఇంకేం చేయొచ్చు, ఇంకా టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అని. సో దీనివల్ల కొంచెం ఓవర్ థింకింగ్ ఒకటి, అండ్ ఆల్సో లెస్ స్లీప్. డయట్ కూడా అంటే డయట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతిదానికి, స్కిన్కి, హెయిర్కి. మనకి అవన్నీ మంచిగా ఉండి మనం ప్రోడక్ట్స్ వాడితేనే రిజల్ట్స్ ఉంటాయి. సో ఫ్రమ్ ఇన్సైడ్ అంటే లోపల నుంచి మనం ఏది పడితే అది తినేసి ప్రాపర్ స్లీప్ లేకుండా ఫుల్ ఆఫ్ స్ట్రెస్ పెట్టేసుకొని మనం మంచి షాంపూస్, మంచి హెయిర్ ఆయిల్స్, మంచి హెయిర్ ప్యాక్స్ ఇట్లాంటివి వాడినా కూడా ఉపయోగం ఉండదు. అండ్ డెఫినెట్లీ జెనెటిక్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ షార్ట్ వీడియోలో మనం అన్నీ డిస్కస్ చేయలేము. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మన దగ్గర డార్క్ సర్కిల్స్కి ఒక ప్రోడక్ట్ ఉంది. సో నేను ఆ ప్రోడక్ట్ ఇంతకుముందు కూడా వాడదామని స్టార్ట్ చేసి 3-4 డేస్ వాడి వదిలేసాను, వాడట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను అండ్ కొన్ని చేంజెస్ కూడా చేస్తాను. నా స్లీప్ ప్యాటర్న్లో కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటూ అట్లాగా చూసి మన ప్రోడక్ట్ ఎంతవరకు వర్క్ అవుతుంది అన్నది మీకు అప్డేట్స్ ఇస్తాను. సో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా చూస్తారు. ఈరోజు February 22. సో ఆల్మోస్ట్ లైక్ 4 వీక్స్లో మన డార్క్ సర్కిల్స్ పోవాలి నా లెక్క ప్రకారం, నేను తీసుకునే కేర్కి అండ్ ఆల్సో మన ప్రోడక్ట్ వల్ల. చూద్దాము. అండ్ ఇది టెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. అంటే మన ప్రోడక్ట్ ఎంతవరకు పనిచేస్తుంది అండ్ ఆల్సో మనల్ని మనం ఎంతవరకు చేంజ్ చేసుకోగలుగుతాం. సో ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి తగ్గట్లుగా మన లైఫ్ స్టైల్ మారిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఇదే నా ప్రాబ్లం అనుకుంటూ మార్చుకుంటాను కొంచెము. సో చూద్దాము, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.